బాగుందండి. హీరోయిన్ బాగుంది. హీరో బాగున్నాడు. తర్వాత సినిమా ఒక నెల రోజులు నడుస్తది. పక్కా. ఇంకా కాకపోతే 40 రోజులు నడవచ్చు, 50 రోజులు నడవచ్చు. పక్కా నడుస్తది. ఎందుకు తెలుసా? ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. నాగ చైతన్య. ఇంతకుముందు మనం 'విశ్వక్సేన్‌ని' మాస్ లుక్స్‌లో చూసాము. డబుల్ క్యారెక్టర్స్‌లో చూసాము. అన్నీ చూసాం గానీ, ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ అన్న. ఎందుకనంటే నేను అనుకున్నా ఫస్ట్ సినిమా ఇట్లా లేడీ గెటప్ ఏసున్నాడంటే, 'విశ్వక్సేన్‌తోని ఏమైతదని' చెప్పేసి అనుకున్నా. నా నోరు మూపించేటట్టు అరే! ఆ లుక్స్ చూసేసి నేను 'విశ్వక్సేన్' కాదనుకున్నాను. ఎవరో అనుకున్నా. వేరే అమ్మాయి అనుకున్నా. ఆ విధంగా ఉందనంటే అన్ననే స్టోరీ, అన్ననే స్క్రీన్ ప్లే కాబట్టి ఇంకా చాలా బావుంటదని చెప్పేసి అనుకుంటున్నాను నేను మాత్రం. సినిమా మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? మామూలుగా. బాగుంది. చాలా తీశారు. డైరెక్టర్ గారు తీశారు. తర్వాత హీరో గారు కూడా చేశారు. ఇంకా హీరోయిన్స్ చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఒక లెవెల్‌లో ఒక హిట్ కొడుతుంది. లేడీ గెటప్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి కొత్తగా. అంటే అప్పుడు 'మేడం' సినిమా ఇలాంటివి వచ్చాయి కదా! చాలా లేడీస్ గెటప్‌లో 'మంచు మనోజ్' గానీ, ఇలాగా చాలా మూవీస్ వచ్చినాయి. 'రెమో' గానీ, ఇలాగ కొత్త ప్రయోగాలు చేయటం నాకు బాగా ఇష్టం. ఇలాగ కొత్తగా తీయటం సినిమాలు నాకెంతో ఆనందకరమనిపిస్తాయి. అందులో ఇప్పుడు లేడీ గెటప్‌తో వస్తున్నాడు కాబట్టి 'విశ్వక్సేన్' కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్? ఆ! ఓవరాల్‌గా నైస్. అండ్ కొత్తగా ప్రయోగం చేస్తున్నారు కాబట్టి పక్కా ఒక మంచి హిట్ అవుతది. ప్లస్ ఏంటంటే విశ్వక్సేన్ గారు మన ఈ 'లైలా' వ్యాలంటైన్స్ డేకి ప్రమోట్ చేయడం అంటే రిలీజ్ చేస్తున్నారు వ్యాలంటైన్స్ డేకి. అంటే సంథింగ్ మోర్ లవ్ మీద డిపెండ్ అయ్యే 'లైలా' మూవీ ట్రైలర్ మూవీ అని తెలుస్తుంది మనకి. క్లారిటీగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. జెంట్స్ ఆడవాళ్ళు వేషం వేసుకొని తీసిన ప్రతి మూవీ కూడా ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎందుకనంటే ఒకప్పుడు నరేష్ గారు తీశారు. విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ గారు తీశారు. తర్వాత మన ఒక ఎవరు కీర్తి సురేష్ తోటి ఒక మూవీ తీశాడు. రెయిన్బో అనే ఒక మూవీ తీశాడు. తర్వాత ఇప్పుడు ఈ 'లైలా' అనే మూవీ వస్తుంది. అంతకుముందు చిరంజీవి గారు కూడా 'చెంటబ్బాయి' సినిమాలో ఒక సాంగ్లో లేడీ గెటప్ వేశారు. తర్వాత మోహన్ బాబు గారు వేశారు. ఇలా ఏ హీరో అయినా కానీ లాంగ్ టైం లేడీ గెటప్లో ఉన్నటువంటి ఏ మూవీ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఈ మూవీ కూడా ఒక రేంజ్లో బ్రేక్ చేస్తుంది. 'లైలా' ఎలా అనిపిస్తుంది? బాగుందండి ట్రైలరు కొత్తగా ఉంది. మాస్ మసాలా మూవీలాగా ఉంది. సో ఇది ఇంకొక డీజే టిల్లు టైప్‌లో ఉంది కాబట్టి మాస్ మూవీలు మనం ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి మంచి హిట్ అవుతది 'విశ్వక్సేన్' మూవీస్‌లో. లేడీ గెటప్ వచ్చేసి దానికి ఒక కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. ఒక మేకప్ మ్యాన్ లేడీ గెటప్ వేశారంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. దేని బేసిస్ అయింది అది? తను ప్రేమించే ఒక అమ్మాయి కానీ, తన ప్రేమించే అమ్మాయికి దగ్గర అవ్వాలనుకున్న యాస్పెక్ట్స్‌లో తనకి ఎదురయ్యే అనుభవాలు తెలుసుకుంటానికి లేడీ గెటప్ వేయొచ్చని అనుకుంటున్నాను నేను. 'లైలా' మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. విశ్వక్సేన్ గెటప్ ఎలా అనిపిస్తుంది? లేడీ గెటప్. అస్సలు అచ్చ అమ్మాయిలాగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఎంత అందంగా ఉన్నాడంటే ఒక అమ్మాయికే ఈర్ష్య పుట్టేంత అమ్మాయిలాగా ఉన్నాడు అనమాట. అంత చాలా బాగున్నాడు. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ కూడా. మరి ఆ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు చాలా అంటే చాలా కోలాహలంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు విశ్వక్సేన్ గారి మూవీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఈ 'లైలా' గెటప్లో ఇతను ఒక అమ్మాయి గెటప్లో ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. చాలా అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ 'లైలా' అనే మూవీ మరి రేపు 14th రిలీజ్ అయితే బాగుంటుంది. ఒక సుమారు ఒక నెల రోజులు నడుస్తుంది ఆ సినిమా. కంపల్సరీ. ఎందుకను? వాళ్ళు పెట్టిన డబ్బులు పోగా ఒక 2, 3 కోట్లు ఎక్కువ వస్తాయి. లేడీ గెటప్‌లో ఎలా అనిపిస్తుంది అది? లేడీ గెటప్‌లో అయితే చాలా సెక్సీగా ఉన్నాడన్న 'విశ్వక్సేన్'. అందరూ అంటున్నారు కేపీహెచ్‌పీ మెట్రో స్టేషన్ కింద ఉన్నట్టు అది అని చెప్పేసేసి. కానీ ఆ కష్టం ఎవరికి తెలియదన్న. లేడీ గెటప్ వేయాలన్నా సరే చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన కూడా ఫేమ్ ఉన్న హీరోనే, ఫేమ్ లేని హీరో కాదు. చిన్న హీరో అంటే ఏదో అనుకోవచ్చు. ఆయన కూడా ఇప్పుడు పెద్ద హీరో అవుతున్నాడు. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఆయన అంతా ఆలోచించి అరే లేడీ గెటప్ వేస్తే నా కెరియర్ ఏమవుతుంది అని చెప్పేసి అట్లా ఏం ఆలోచించకుండా ఈ ముందుకు రావడం అనేది చాలా గ్రేట్ అన్న. ఎందుకనంటే ఆయననే చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, ఈ లేడీ గెటప్ వేస్తే చాలా రిస్క్ ఉంది అది అని చెప్పేసి. సినిమా ఏ విధంగా చూసుకున్నా చాలా బాగుంటుంది అన్న.
ఇంతకుముందు విశ్వక్సేన్ని మనం చూసాం మాస్ లుక్స్తోని, ఇప్పుడు లేడీ గెటప్తోని కదా, చాలా యాంగ్జైటీ ఉందన్న. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి. ఓవరాల్గా విశ్వక్సేన్ అయితే ఇంకో రికార్డ్ని బద్దలు కొడతాడని చెప్పేసి అనిపిస్తుంది అన్న. విశ్వక్సేన్ లైలా పేరులోనే ఉంది లైలా అనేది. అంటే మేకప్ మ్యాన్, ఒక చిన్న మేకప్ మ్యాన్ తనకు తానుగా ఓన్గా లేడీగా క్రియేట్ చేసుకున్న ఒక క్యారెక్టర్ని లైలాగా చూపించాలని చాలా తాపత్రయపడుతుందని తెలుస్తుంది ఈ ట్రైలర్లో విశ్వక్సేన్ గారు. పైగా ఒక లేడీకి మేకప్ ఎలా వేస్తామో అలాగే క్యారెక్టర్ కూడా మేకప్ వేసాడు. ఆ క్యారెక్టర్ మేకప్ ఎలా వేసాడంటే ఆ క్యారెక్టర్ని ఒక విజువలైజేషన్ చేసి మన హీరోయిన్ అట్రాక్ట్ చేయటం కానీ, విలన్ని కొంచెం డామినేట్ చేయటం కానీ ఆ క్యారెక్టర్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది లైలా ట్రైలర్లో.